ఇక అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. రహస్య ప్రాంతాల్లో గుట్టుగా సాగవుతున్న గంజాయిపై అధునాతన డ్రోన్లతో యుద్ధం ప్రకటించారు పోలీసులు. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆ పనిని కూడా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పదే పదే గంజాయి సాగు చేస్తున్న వారిపైన కేసులు పెట్టి వాళ్ళని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. కొండలు, గుట్టలు, లోయల మాటున గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలని 4 అధునాతన డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. పాడేరు ఎస్పీ అమిత్ బార్డర్ స్వయంగా రంగంలోకి దిగి కొండల మాటున లోయల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టుగా గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతోంది. జీ మాడుగుల మండలం డేగలరాయిలో 5 ఎకరాల్లో విస్తరించిన గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. డేగలరాయి విలేజ్ లో ఈ రోజు మనకి డ్రోన్ సర్వేలో సుమారు ఇప్పుడు వరకు తెలిసిన మన సర్వే ప్రకారం సుమారు 5 ఎకర్ భూమిలో కొన్ని శాండ్స్లో పెట్టి ఎట్లాగా టోటల్ 19 ప్లేసెస్లో పెట్టి వాళ్ళు సుమారు 5 ఎకర్ వరకు అప్రాక్సిమేట్గా కొద్దిగా తక్కువగా అవ్వచ్చు, కొద్దిగా ఇంకా ఎక్కువ కావచ్చు, బట్ మ్యాక్సిమం 5 ఎకర్ వరకు మనకి ఈ గాంజాయి కల్టివేషన్ దొరికినాయి. ఈ మనకి గాంజాయి కల్టివేషన్ ఎప్పుడైనా ఈ దొరికిన డేగలరాయి విలేజ్లో దీనికి హైట్ ఇప్పుడు పాడేరు, జీ మాడుగుల, హుక్కుంపేట, పెదబైలు, మంచంగిపుట్టు మండలాల్లో అధునాతనమైన ఈ డ్రోన్ల సాయంతో నిఘాను పెంచారు పోలీసులు. ప్రత్యేక డ్రోన్లతో అదే పనిగా అడవిని పదే పదే జల్లెడ పడుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా మళ్లీ గంజాయి సాగు చేస్తున్న 18 మందిని డేగలరాయిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుమారు 5 ఎకరాల దాకా గంజాయి తోటలు గుర్తించడం జరిగింది. మొత్తంగా 20 ప్రదేశాల్లో సుమారు 5 ఎకరాల్లో కలదు. అందులో పట్టా ఉన్న 4గురికి పట్టా ఉంది. అలాగే అది సుమారు 1 ఎకరా 20 సెంట్లు. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఒక సుమారు అర ఎకరా ఉంది. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ సుమారు ఎకరం ఉంది. అలాగే అన్రిజర్వ్డ్ కింద సుమారు 1.5 ఎకరం ఉంది. వీటన్నిటిని కూడా గంజాయి మొక్కలు ఉండడం గమనించి సమన్వయంతో మొత్తం కూడా ధ్వంసం చేసి వాటిని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగినది.